డీటెయిల్స్ చూద్దాం. ఓటుకు నోటు కేసులో బెయిల్పై విడుదలైన రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. దీనిపై కోర్టు ఆయన తరపు న్యాయవాదిని వివరణ కోరింది. రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన కండిషనల్ బెయిల్లో హైదరాబాద్కు రావద్దని ఉత్తర్వులు ఉన్నాయి. అందుకే హాజరు కాలేకపోయారని ఏసీబీ కోర్టుకు ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఆగస్టు 3వ తేదీన ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దానికి మన స్పెషల్ జడ్జి గారు పిటిషన్ అలౌ చేశాడు. 317 పిటిషన్ అలౌ చేసుకుంటూ మన స్పెషల్ జడ్జి గారు చెప్పారు, అంటే 3 ఆగస్ట్ రోజు అతను హాజరు కావాలను. ఆ రోజు హాజరైన పక్షంలో అతని అటెండెన్స్ డిస్పెన్స్ చేస్తాను. దాని తర్వాత ఇది కోర్టు నుంచి సమన్స్ వచ్చిన తర్వాత అతను హాజరవుతాడు. మేము 317లో ఒక ఎందుకు రాలేదో అది రీజన్ స్టేట్ చేస్తాం. మేము ఆ రీజన్ ఏంటంటే హైకోర్టు వారు అంటే 30th జూన్ రోజు A1 రేవంత్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చారు. బెయిల్లో అంటే 3 కండిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే అతను మన కొడంగల్ ఎమ్మెల్యే అతను, కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలోనే ఉండేవాళ్ళని. ఇప్పుడు కొడంగల్ కాన్స్టిట్యున్సీ వదిలేసి హైకోర్టు వారు ఇచ్చిన ప్రకారము ఒబ్లైజ్ అవ్వకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 317 పిటిషన్ ఫైల్ చేశాము.